హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏప్రిల్ 2025లో లాంచ్ అయిన మొబైల్స్లో ఏది హిట్ మొబైల్, ఏది ఫ్లాప్ మొబైల్ అనేది చూద్దాం. ఇక్కడ హిట్ మొబైల్స్ని మీరు కొనదగ్గ మొబైల్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు, ఫ్లాప్ మొబైల్స్ని కొనకూడని మొబైల్స్ లాగా, వాల్యూ ఫర్ మనీ కాని మొబైల్స్ లాగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ ఒక్క వీడియో ద్వారా ఒక పర్టికులర్ మంత్లో లాంచ్ అయిన మొబైల్స్ అన్నిటి గురించి మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. ఏది కొనదగ్గ మొబైల్, ఏది కొనకూడని మొబైల్ అని మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన టైంకి ఈ రోజు అంటే 28వ తారీఖు CMF ఫోన్ 2 Pro లాంచ్ అయింది. అండ్ ఇంకా ఒక 2 రోజుల్లో 30వ తారీఖు Moto H60 Pro కూడా లాంచ్ అవుతుంది. ఇవి మంత్ ఎండ్ లో లాంచ్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ ఇవి సేల్స్ కి వస్తాయి. వీటి గురించి మనం నెక్స్ట్ మంత్ చేసే హిట్ అండ్ ఫ్లాప్ సిరీస్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ హిట్స్ గురించి మాట్లాడుకోవాలి. అందులో ఫస్ట్ ది Moto H60 Fusion. ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే లాంచ్ అయింది. చాలా మంచి ప్రైస్ లో లాంచ్ అయింది. కార్డ్ ఆఫర్స్ ఏమి లేకుండా 23,000 రూపాయలు, కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 21,000 రూపాయలకి లాంచ్ అయింది. అండ్ ఆ ప్రైస్ కి ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. దీనిలో ప్రతి ఆస్పెక్ట్ కూడా కవర్ చేస్తుంది. అఫ్ కోర్స్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న మిగతా ఫోన్స్ తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గుతుంది. దీనిలో ఓన్లీ 60 FPS గేమింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫోన్ లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అండ్ మెయిన్లీ ఇది లాస్ట్ జనరేషన్ ఏదైతే Moto H50 Fusion ఉందో దాని లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇది రీచ్ కాలేకపోయింది. ఆ ఇష్యూస్ అన్నిటి గురించి, దీంతో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి నా ఫుల్ రివ్యూలో మీకు అప్డేట్ చేశాను. ఒకసారి ఫుల్ రివ్యూ వీడియో చెక్ చేయండి, మీకు ఆ ఇష్యూస్ అన్నిటి గురించి క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. బట్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా టిక్ చేసే ఒక కంప్లీట్ ఆల్రౌండర్ ఫోన్ అయితే ఆ ప్రైస్ లో ఇది ఒకటే ఉంది. దీనికి కాంపిటీటర్స్ కూడా ఏప్రిల్ మంత్ లో వచ్చినాయి. బట్ వాటిలో ఏదో కాంప్రమైజెస్ ఉన్నాయి. అసలు ఏమీ కాంప్రమైజెస్ లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ బెస్ట్ కాకపోయినా కానీ టిక్ కొట్టే స్మార్ట్ ఫోన్ అయితే ఈ మంత్ లో ఇది ఒకటే లాంచ్ అయింది. సో ఖచ్చితంగా ఏప్రిల్ మంత్ లో ఇది ఒక హిట్ మొబైల్ అని చెప్పాలి. అండ్ ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని కూడా చెప్పాలి. అండ్ నెక్స్ట్ Moto H50 Fusion కి కాంపిటీషన్ గా iQOO నుంచి ఒక ఫోన్ తీసుకొని వచ్చారు. iQOO Z10. సేమ్ అదే ఫోన్ ని ఒక 2 వారాల తర్వాత Vivo T4 అనే పేరుతో కూడా లాంచ్ చేశారు. ఇక్కడ iQOO Z10 వచ్చరికి అమెజాన్ అవైలబుల్ గా ఉంటుంది. Vivo T4 వచ్చరికి ఫ్లిప్కార్ట్ అవైలబుల్ గా ఉంటుంది. రెండు మీకు పేర్లు కంపెనీలే మార్పు తప్పించి ఇంటర్నల్ గా రెండు కూడా సేమ్ ఫోన్స్ అనమాట. ఈ రెండు కూడా రీబ్రాండెడ్ ఫోన్స్. మన ఛానల్ iQOO Z10 రివ్యూ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు మన ఛానల్ iQOO Z10 రివ్యూ చూస్తే Vivo T4 రివ్యూ చూసినట్టే. ఎందుకంటే పైన బ్రాండ్ లేబుల్ మాత్రమే మారుతుంది, మిగతా లోపల ప్రాసెసింగ్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఎగ్జాక్ట్ సేమ్ ఉంటాయి. బట్ అయినా కానీ ఏప్రిల్ 29వ తారీఖు Vivo T4 ఫస్ట్ సేల్ ఉంది. ఆ ఫస్ట్ సేల్ ఆర్డర్ పెట్టి Vivo T4 కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఈ రెండు ఫోన్స్ కూడా ఏప్రిల్ మంత్ లో హిట్ అనే చెప్పాలి. వీటి రెగ్యులర్ ప్రైస్ కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా 22,000 రూపాయలు పెట్టారు. 21,999 పెట్టారు. కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే రెండు కూడా 20,000 రూపాయలు లోపు వస్తాయి. 20,000 రూపాయల్లో వీటిలో మేజర్ 4 పిల్లర్స్ ఈ ఫోన్స్ లో బాగానే ఉంటాయి. డిస్ప్లే బాగుంటుంది, ప్రాసెసర్ ఓకే జస్టిస్ చేస్తుంది, కెమెరా బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది. బట్ ఇవి కాకుండా కొన్ని ఎక్స్ట్రా కాంప్రమైజ్ తీసుకొని వచ్చారు. ఓన్లీ ఈ రెండు ఫోన్స్ సింగిల్ స్పీకర్ తో మాత్రమే వస్తాయి. స్టీరియో స్పీకర్స్ ఉండవు. అండ్ ఈవెన్ మీరు బ్లూటూత్ బడ్స్ కనెక్ట్ చేసుకొని పాటలు విందాం అనుకున్నా కానీ ఈ బడ్స్ లోకి హై క్వాలిటీ ఆడియో ఈ ఫోన్స్ నుంచి రాదు. ఎందుకంటే ఈ ఫోన్స్ లో LDAC కానీ LHDC కానీ ఇలాంటి ప్రీమియం ఆడియో కోడెక్ సపోర్ట్స్ ఈ ఫోన్స్ లో ఉండవు. అండ్ ఫోన్ ఇయర్ పీస్ దగ్గర కూడా డెడికేటెడ్ ప్రాక్సిమిటీ సెన్సార్ పెట్టలేదు. ఇట్లా కొన్ని కాంప్రమైజెస్ చేశారు. బట్ కొన్ని కాంప్రమైజెస్ చేసినప్పటికీ కూడా మేజర్ 4 పిల్లర్స్ బాగుంటాయి కాబట్టి ఆడియో డిపార్ట్మెంట్ నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి చాయిస్ అని చెప్పాలి. అండ్ ప్రైస్ కూడా మంచి ప్రైస్ లోనే తీసుకొని వచ్చారు. ఆఫర్స్ అన్ని కలుపుకొని 20,000 రూపాయలు లోపు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా హిట్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ iQOO Z10 తో పాటు బడ్జెట్ లో iQOO Z10X కూడా తీసుకొని వచ్చారు. ఇది లాస్ట్ మంత్ వివోలో లాంచ్ అయిన Vivo T4X కి రీబ్రాండెడ్ మోడల్ అనమాట. మన చాలా మంది iQOO Z10X రివ్యూ కూడా అడుగుతున్నారు. ఆల్రెడీ Vivo T4X రివ్యూ చేశాం కాబట్టి అసలు iQOO Z10X రివ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెండు కూడా సేమ్ ఫోన్స్. దాని రివ్యూ చూస్తే దీని రివ్యూ చూసినట్టే. దీని ప్రైస్ Vivo T4X కంటే ఒక 500 రూపాయలు తక్కువ పెట్టారు. 6+128GB 13,500 రూపాయలకి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 12,500 రూపాయలకి వస్తుంది. 12,500 రూపాయలకి దీనిలో ఉన్న స్పెక్స్ చాలా బాగా జస్టిస్ చేస్తాయి. Dimensity 7300 ప్రాసెసర్ వస్తాయి. మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి. 6500 mAh బ్యాటరీ ఉంటుంది. అంత బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ Infinix Note 50X ఇది బేస్ మోడల్ 16,000 రూపాయలకి తీసుకొని వచ్చారు. 16,000 రూపాయలకి దీనిలో స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగుంటాయి. Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంటుంది. 6.78 ఇంచ్ 3D కర్వ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ ఆ ప్రైస్ లో ఇది LPDDR5X RAM తోటి వస్తుంది. స్టోరేజ్ మాత్రం UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటి వస్తుంది. 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP64 రేటింగ్ ఉంటుంది. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేట్ ఉంటుంది. 16,000 రూపాయలకి దీని స్పెక్స్ అయితే ఓకే ఉన్నాయి. బట్ ఆ ప్రైస్ లో మనం ఇంకా IP68 కానీ 69 కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అన్ని ఎక్స్పెక్ట్ చేయాలనుకోవడం కూడా మరీ మోర్కౌత్ అవుతుంది కాబట్టి 16,000 రూపాయలకి అయితే ఇది జస్టిస్ చేస్తుంది. మరి ఓ సూపర్ డూపర్ హిట్ అని చెప్పను. ఎందుకంటే బ్యాటరీ దగ్గర కొంచెం తగ్గుతుంది. 5500 mAh బ్యాటరీ. ఆ ప్రైస్ లో మనకి 6000 mAh 6500 mAh బ్యాటరీ తోటి వచ్చే ఫోన్స్ కూడా ఉంటాయి. వాటితో కంపేర్ చేస్తే బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కొద్దిగా తగ్గుతుంది కాబట్టి హిట్ కింద కన్సిడర్ చేయొచ్చు. మరీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేం. బట్ మంచి ఫోన్ అని చెప్పాలి. అండ్ ఇంకోటి ఈ ఫోన్ నేను ఆర్డర్ పెట్టాను. మన ఛానల్లో చాలా మంది ఈ ఫోన్ రివ్యూ కోసం అడుగుతున్నారు. నాకు May 4th డెలివరీ అయితే అప్పటి నుంచి ఫోన్ వాడి రివ్యూ పడడానికి మినిమం May 8th వరకు అయినా కానీ టైం పట్టింది. సో May 8th or 9th ఈ ఫోన్ రివ్యూ మన ఛానల్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ యావరేజ్ లిస్ట్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ Moto H60
స్టైలస్. ఈ ఫోన్ ది నిన్నే మన ఛానల్లో డెడికేటెడ్ రివ్యూ పెట్టాను, ఒకసారి కంప్లీట్ గా ఆ రివ్యూ చూడండి. ఆ రివ్యూ చూసారంటే ఈ ఫోన్ ని యావరేజ్ లిస్ట్ లోకి ఎందుకు కన్సిడర్ చేశానని మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఫోన్ లో మెయిన్ యూఎస్పీ ఏంటంటే దీనిలో స్టైలస్ పెన్ ఇచ్చారు. సామ్సంగ్ S24 అల్ట్రా లాగా, S25 అల్ట్రా లాగా దీనిలో ఒక పెన్ ఉంటుంది. ఆ పెన్ దీనికి మెయిన్ హైలైటింగ్ పాయింట్ అని చెప్పాలి. బట్ ఆ పెన్ ఒకటి చూపించి దీనిలో వీళ్ళు చాలా కాంప్రమైజ్ చేశారు. కెమెరాస్ మోటో H60 ఫ్యూజన్ లో ఏదైతే సెట్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయో సేమ్ అదే సెట్ ఆఫ్ కెమెరాస్, కాకపోతే ఆ కెమెరాస్ ని వీళ్ళు సరిగ్గా ఆప్టిమైజేషన్ చేయలేదు. ఇప్పటి వరకు నేను చూసిన మోటో కెమెరాస్ అన్నిటిలోకి చాలా పూర్ పర్ఫార్మెన్స్ అయితే మోటో H60 స్టైలస్ లోనే ఉంది. అండ్ ప్రాసెసర్ కూడా ఎప్పుడో లాస్ట్ జనరేషన్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. ఆ ప్రాసెసర్ కూడా వీళ్ళు సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. అకేషనల్ గా గేమ్స్ ఆడుతున్నప్పుడు లాగ్స్ అవన్నీ నేను నోటీస్ చేస్తున్నాను. అండ్ బ్యాటరీ కూడా జస్ట్ 5000 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. ఆ ప్రైస్ లో మనకి అన్ని కూడా 7000 mAh బ్యాటరీలు కూడా ఇస్తున్నారు. ఇంకా స్టిల్ వీళ్ళు 5000 mAh బ్యాటరీ దగ్గరే ఉన్నారు. సో ఇవ్వాల్సిన అయితే ఫోన్ లో ఇచ్చారు. ఫోన్ లో ఇచ్చిన స్టైలస్ బాగుంది, ఫోన్ డిస్ప్లే చాలా బాగుంది. కాకపోతే ప్రాసెసర్ ఆప్టిమైజేషన్, కెమెరా ఆప్టిమైజేషన్ అండ్ బ్యాటరీ ఆ ప్రైస్ లో మెయిన్ కొంచెం కాంప్రమైజ్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ రియల్మీ నార్జో 80 Pro, దీన్ని కూడా నేను యావరేజ్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తాను. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 20,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 18,000 రూపాయలు చేతికి వస్తుంది. ఆ ప్రైస్ లో దీనిలో మీకు అన్ని బాగానే ఉంటాయి. 3D AMOLED డిస్ప్లే తోటి వస్తుంది, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తోటి వస్తుంది, Dimensity 7400 ప్రాసెసర్ తోటి వస్తుంది, 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, IP69 రేటింగ్ అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే ఒక డిపార్ట్మెంట్ ఏది కొంచెం కాంప్రమైజ్ అవ్వాలంటే కెమెరాస్ మీకు ఆన్ పేపర్ బాగానే ఉంటాయి. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ IMX882 సెన్సర్ ఉంటుంది. సెన్సర్ మంచి సెన్సర్ ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా బాగానే ఉంటుంది. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా డే లైట్ లో బాగానే ఉంటుంది. మేజర్ ఇష్యూస్ ఎక్కడా కనిపించవు. కాకపోతే లో లైట్ లో కెమెరా చాలా స్ట్రగుల్ అవుతుంది. పర్టికులర్ గా ఆ ప్రైస్ లో వచ్చే మిగతా ఫోన్స్ ఇప్పుడు iQOO Z10 కానీ, మోటో H60 ఫ్యూజన్ కానీ వీటితో కంపేర్ చేస్తే కెమెరాస్ అక్కడ చాలా తగ్గుతాయి. అండ్ ఇంకా ఫోన్ లుక్స్ కూడా చూడడానికి కొంచెం చీప్ ఉంటాయి. మరి అంత ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీల్ కూడా ఉండదు. సో ఈ ఆస్పెక్ట్స్, ఈ కాంప్రమైజెస్ అన్నింటినీ కన్సిడర్ చేసి యావరేజ్ లిస్ట్ లోకి నేను కన్సిడర్ చేస్తాను. అండ్ ఫోన్ ప్రైస్ కూడా 18,000 రూపాయలకి అయితే ఓకే, నార్జో 80 Pro ఒక రకంగా జస్టిస్ చేస్తుంది. 20,000 రూపాయలకి అయితే మాత్రం అంత జస్టిస్ చేయదు. 20,000 రూపాయలకి ఆ నార్జో 80 Pro తీసుకున్న కంటే iQOO Z10 కానీ, మోటో H60 ఫ్యూజన్ కానీ ఇవి తీసుకోవడం బెటర్. సో ఆ ప్రైస్ లో దానిలో కొన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి. అండ్ అదే ప్రైస్ లో దానికంటే కూడా బెటర్ ఆల్రౌండర్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని యావరేజ్ లిస్ట్ లో కన్సిడర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఒప్పో K13, దీన్ని కూడా నేను యావరేజ్ లోకే కన్సిడర్ చేస్తాను. దీని ప్రైస్ వచ్చేసరికి 18,000 రూపాయలు పెట్టారు. ఇది సేమ్ రియల్మీ P3 ఎట్లాంటి స్పెక్స్ తోటి వస్తుందో దీనిలో కూడా సేమ్ అదే స్పెక్స్ ఉంటాయి. కాకపోతే ఎక్స్ట్రాగా 7000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ కూడా ఆర్డర్ పెట్టాను, నా దగ్గరికి వచ్చింది. ఈ ఫోన్ రివ్యూ కూడా త్వరలో మన ఛానల్లో మీరు చూస్తారు. దీన్ని యావరేజ్ లిస్ట్ లోకి కన్సిడర్ చేయడానికి కారణం ఏంటంటే దీనిలో ఉన్న స్పెక్స్ కి ప్రైస్ కి అంత మ్యాచ్ కాలేదు. స్పెక్స్ అన్ని బాగానే ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 17,000 రూపాయలు అనేది చాలా మంచి ప్రైస్. కాకపోతే వీళ్ళు రియల్మీ P3 తోటి కంపేర్ చేస్తే బ్యాటరీ విషయంలో అప్గ్రేడ్ చేశారు, కానీ IP రేటింగ్ తగ్గించేశారు. IP రేటింగ్ వీళ్ళు ఓన్లీ IP65 రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. ఈ IP65 కాకుండా 68, 69 రేటింగ్ ఇచ్చి ఉంటే అసలు సూపర్ డూపర్ హిట్ అయిపోయి ఉండేది. స్టిల్ ఇప్పటికీ కూడా యావరేజ్ అని చెప్పడం కొంచెం కష్టంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అబోవ్ యావరేజ్ మొబైల్ అని చెప్పొచ్చు. దీనిలో స్పెక్స్ అన్ని బాగుంటాయి. అండ్ ఫోన్ లుక్స్ మెయిన్ ఇంపార్టెంట్, ఫోన్ లుక్స్ చాలా బాగుంటాయి. అందులో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ సెటప్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఒప్పో కెమెరాస్ బాగానే ఉంటాయి. ఒకసారి నా చేతికి వచ్చిన తర్వాత క్లియర్ గా చెక్ చేసి కెమెరాస్ గురించి కూడా మీకు క్లియర్ అప్డేట్ ఇస్తాను. అండ్ ఫ్లాప్స్ లోకి వెళ్ళిపోతే ఈ నెలలో చాలా ఫ్లాప్ మొబైల్స్ ఉన్నాయి. అందులో 2 మొబైల్స్ రియల్మీ నుంచే ఉంటాయి. ఒకటి రియల్మీ నార్జో 80X, దీని ప్రైస్ వీళ్ళు 14,000 రూపాయలు పెట్టారు. ఆ ప్రైస్ కి దీనిలో మెయిన్ హైలైటింగ్ పాయింట్ ఏంటంటే IP69 రేటింగ్. బట్ IP69 రేటింగ్ ఇచ్చి మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా వీళ్ళు చాలా వరకు కాంప్రమైజ్ చేశారు. ఫస్ట్ IPS LCD డిస్ప్లే తోడు వస్తుంది. అండ్ కెమెరాస్ వీళ్ళు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ఇచ్చారు. ప్రాసెసర్ Dimensity 6400 ప్రాసెసర్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. ఇక్కడ ఆ ప్రైస్ లో వీళ్ళు మెయిన్ చేసిన తప్ప ఎక్కడ ఉందంటే డిస్ప్లే విషయంలో IPS LCD కాకుండా AMOLED ఇచ్చుంటే చాలా బాగుండేది. ఖచ్చితంగా ఆ ప్రైస్ కి మంచి చాయిస్ ఉండేది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే 14,000 రూపాయలకి ఎగబడి ఈ ఫోన్ లో తీసుకోవడానికి లేదు. అంతగా ఒకవేళ మీకు ఆ ప్రైస్ లో వాటర్ రెసిస్టెంట్ ఫోన్ కావాలనుకుంటే కొంచెం డబ్బులు యాడ్ చేసుకోండి. 16,000-17,000 రూపాయల దగ్గర రియల్మీ నుంచే రియల్మీ P3 వస్తుంది. ఆ రియల్మీ P3 మీకు ఆల్రౌండర్ ఫోన్ అనమాట. ప్రతి ఆస్పెక్ట్ కూడా కవర్ చేస్తుంది. ఈ ఫోన్ లో ఉన్నట్టు ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో, కెమెరా డిపార్ట్మెంట్ లో కాంప్రమైజెస్ ఉండవు. సో బెటర్ 14,000 రూపాయలకి మీరు ఈ నార్జో 80X తీసుకునే కంటే కూడా రియల్మీ P3కి వెళ్ళిపోండి. రియల్మీ P3 లో దీనికంటే కూడా మీకు ఓవరాల్ గా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రియల్మీ 14T, దీని ప్రైస్ 20,000 రూపాయలు పెట్టారు. అసలు ఏమనుకోని ఈ ఫోన్ కి 20,000 రూపాయలు ప్రైస్ పెట్టారు నాకు అర్థం కాల. దీనిలో ప్రాసెసర్ Dimensity 6300 ప్రాసెసర్. ఈ 6300 ప్రాసెసర్ ని 11-12,000 రూపాయల దగ్గర చూస్తాం. అలాంటిది ఈ ప్రాసెసర్ తీసుకెళ్లి 20,000 రూపాయల దగ్గర లాంచ్ చేశారు. సరే మిగిలిన స్పెక్స్ ఏమన్నా ఆ ప్రైస్ కి తగ్గట్టు ఉన్నాయా అంటే 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. కాబట్టి ఆ ప్రైస్ లో అన్ని కూడా 1.5K ప్యానల్స్ ఉంటాయి. దీనిలో ఓన్లీ ఫుల్ HD ప్యానల్ మాత్రమే ఉంటుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. స్పెక్స్ అన్ని మీకు పేపర్ మీద చూడడానికి బాగానే ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ అక్కడ మెయిన్ కాంప్రమైజ్ వీళ్ళు ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో చేశారు. 6300 ప్రాసెసర్ అనేది 20,000 రూపాయల దగ్గర అసలు మనం యాక్సెప్ట్ చేయలేం. సరే 20,000 రూపాయల దగ్గర IP69 రేటింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి అదే ప్రైస్ లో IP69
69 రేటింగ్ ప్రొవైడ్ చేస్తూ మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ఎన్ని లేవు. సో ఇలాంటి ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే అది చాలా యావరేజ్ ఫోన్ అని చెప్పాలి. ఒకవేళ రియల్మీ 14T మీకు కొనుక్కోవాలని మైండ్లో ఉంటే మాత్రం మైండ్లో నుంచి తీసేయండి. 20,000 రూపాయలకి అది శుద్ధ దండగా అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ వివో V50, దీని ప్రైస్ 29,000 రూపాయలు పెట్టారు. 29,000 రూపాయలకు గాను దీనిలో వాడిన ప్రాసెసర్ ఏందో తెలుసా? Dimensity 7300 ప్రాసెసర్. ఇదే Dimensity 7300 ప్రాసెసర్ ని 15-16,000 రూపాయల దగ్గర మనం చూస్తాం. ఇది కెమెరా టార్గెటెడ్ ఫోన్. ఓకే, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. కాకపోతే ఓన్లీ కెమెరాస్ కోసం ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే 30,000 రూపాయల దగ్గర దీనిలో చాలా కాంప్రమైజ్ ఉన్నట్టే. ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో కాంప్రమైజ్ ఉంది, డిస్ప్లే డిపార్ట్మెంట్ లో కాంప్రమైజ్ ఉంది, 1.5K ప్యానల్ లేదు. ఆ ప్రైస్ లో ఈ ఫోన్ ని వివో V50e ని కన్సిడర్ చేసే కంటే కూడా దీని పైన మోడల్ వివో V50 ఉంటుంది. ఆ వివో V50 మీకు అప్పుడప్పుడు కార్డ్ ఆఫర్స్ అవన్నీ కలుపుకొని 30,000 రూపాయలకి 31,000 రూపాయలకి వస్తుంది. ఈ V50e ని కన్సిడర్ చేసే కంటే ఆ V50 ని కన్సిడర్ చేయండి. అది మీకు దీనికంటే కూడా చాలా బెటర్ మొబైల్. ఈవెన్ V50 రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ Samsung Galaxy M56. ఇది రెగ్యులర్ ప్రైస్ 28,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే 25,000 రూపాయలకి అవైలబుల్ గా ఉంటుంది. ఇది సామ్సంగ్ లో లాంచ్ అయిన M సిరీస్ ఫోన్ కదా. M సిరీస్ ఫోన్స్ అన్ని వాల్యూ ఫర్ మనీ లాగే బాగానే ఉంటాయి. సామ్సంగ్ లెవెల్స్ కి ఒకవేళ ఇది ఒక మంచి చాయిస్ ఏమో అని మీరు అనుకుంటారేమో. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. 25,000 రూపాయలకు కూడా వీళ్ళు చాలా కాంప్రమైజ్ చేశారు. ఫస్ట్ ప్రాసెసర్ ఇది Exynos 1480 ప్రాసెసర్ తోడు వస్తుంది. Exynos ఇది సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్ కాబట్టి ఇది కాంప్రమైజ్, ఇది డొల్లా, ఇది సొట్టా అని నేను చెప్పను. బట్ ఒకటైతే చెప్తా, ఆ ప్రైస్ లో వచ్చే మిగిలిన స్నాప్డ్రాగన్ ప్రాసెస్ తోటి, మీడియాటెక్ ప్రాసెస్ తోటి ఈ ప్రాసెసర్ అస్సలు కంపీట్ చేయలేదు. గేమింగ్ ఈ ప్రాసెసర్ మీకు అసలు పనికిరాదు. ఈవెన్ మీరు డే టు డే టాస్క్లు అయినా కానీ కొంచెం హెవీగా రన్ చేసేవాళ్ళు, లైక్ వీడియో ఎడిటింగ్ కానీ ఏదైనా చిన్న చిన్న పిక్స్ ఆర్ట్, క్యాన్వా వర్క్స్ చేసుకునే వాళ్ళైనా కానీ ఈ ప్రాసెసర్ మీకు సూట్ కాదు. అండ్ డిస్ప్లే సామ్సంగ్ డిస్ప్లేస్ లో కింగ్ అంటారు. 25,000 రూపాయల దగ్గర ఓన్లీ మీకు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మాత్రమే తీసుకొని వచ్చారు. అండ్ కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. కెమెరాస్ మెగాపిక్సెల్ తక్కువైనా కానీ సామ్సంగ్ కెమెరాస్ బాగానే ఉంటాయి కాబట్టి నేనేం మాట్లాడను. అండ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ తో వస్తుంది. ఆ ప్రైస్ లో కాంపిటీషన్ అన్ని కూడా 6000 mAh 7000 mAh బ్యాటరీ తో వస్తాయి. బట్ ఇది మాత్రం ఓన్లీ 5000 mAh బ్యాటరీ. కాకపోతే స్టిల్ సామ్సంగ్ బ్రాండ్ కాబట్టి బ్యాటరీకి కూడా ఎగ్జాంప్షన్ ఇద్దాం. అండ్ ఛార్జింగ్ 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ ఎప్పుడు కూడా 25 వాట్ ఛార్జింగ్ ఇచ్చింది, బట్ ఈసారి 45 వాట్ ఛార్జింగ్ ఇచ్చింది. కానీ బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లా. ఛార్జర్ మీరు మళ్ళీ ఎక్స్ట్రాగా కొనుక్కోవాలనుకుంటే ఈ 45 వాట్ ఛార్జర్ ప్రైస్ 3,000 రూపాయలు అనమాట. సో వీళ్ళు ఫోన్ రెగ్యులర్ ప్రైస్ 28,000 రూపాయలు పెట్టారు. 28,000 రూపాయలకి 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చారు. 25,000 రూపాయలకి ఫోన్ కొనుక్కున్నాం, కానీ బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు. ఆ ఛార్జర్ కి మళ్ళీ 3,000 రూపాయలు పెట్టాలి. సో ఫోన్ మీద మీరు పెట్టే ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ 28,000 రూపాయల దాకా వెళ్తుంది. 28,000 రూపాయలకి ఖచ్చితంగా 1.5K ప్యానల్ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా మంచి ప్రాసెసర్ ఇవ్వాల్సిందే. ఈవెన్ కెమెరాస్ కూడా స్పెసిఫికేషన్స్ పరంగా కానీ ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అని, బెటర్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అండ్ 28,000 రూపాయల దగ్గర దీనిలో స్టీరియో స్పీకర్స్ ఉండవు, ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. అండ్ ఆ ప్రైస్ లో దీనిలో IP రేటింగ్ కూడా ఉండదు. IP67 కానీ IP68 కానీ ఏ రేటింగ్ ఉండదు. బట్ సామ్సంగ్ అన్ని ఫోన్స్ లో లాగా దీనిలో కూడా 6 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ 6 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసినా కానీ అసలు ఈ సామ్సంగ్ గెలాక్సీ M56 ని 6 ఏళ్ళు మనం వాడలేం. ఒకవేళ మీరు ఏదన్నా గ్రాండ్ పేరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఇస్తే వాళ్ళు ఏమన్నా వాడతారేమో కానీ 6 ఏళ్ళు, మళ్ళాంటి వాళ్ళు అయితే 6 ఏళ్ళు ఖచ్చితంగా వాడలేరు. ఈవెన్ మీరు గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఫోన్ ఇచ్చినా కానీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కల్లా ఈ ఫోన్ షెడ్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే Exynos ప్రాసెస్ లాంగ్ టర్మ్ లో పనికిరావు. టైం గడిచే కొద్దీ ఫోన్లో స్టోరేజ్ పెరిగే కొద్దీ ఫోన్లో ల్యాక్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో 6 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇచ్చినా ఒకటే, ఇవ్వపోయినా ఒకటే, ఆ కెమికల్ అయితే మీరు పడకండి. అండ్ ఖచ్చితంగా 28,000 రూపాయలకి ఇది ఒక అట్టర్ ఫ్లాప్ ఫోను, దరిద్రమైన ఫోన్ అని చెప్పాలి. ఇది ఓవరాల్గా ఏప్రిల్లో లాంచ్ అయిన మొబైల్స్లో హిట్ అండ్ ఫ్లాప్ మొబైల్స్ అయితే. వీటిలో మీకు బాగా నచ్చిన మొబైల్ ఏంటి, ఏప్రిల్లో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన మొబైల్ ఏంటో కింద నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా మీరు వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా ఛానల్కి వచ్చినా కానీ ఖచ్చితంగా ఛానల్లో ఉన్న మిగిలిన కంటెంట్ కూడా చూసి యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.